అందరికీ నమస్కారం అండి. మనం ఎకరం 30 సెంట్లు సైట్ చూస్తున్నామండి. సిమెంట్ రోడ్డుకి సెకండ్ బిట్ వస్తుంది. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్లో చూసారండి, గూగుల్ మ్యాప్లో. మనకి ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 38 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. ఇది ఒక విలేజ్ నుంచి దగ్గరగా ఉంటుందండి. విలేజ్కి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 38 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. మొత్తం ఎకరా 30 సెంట్లు. సెంటు ధర వచ్చి 35,000 చెప్తున్నారండి, ఫైనల్ అని చెప్తున్నారు. సెంటు ధర 35,000 ఫైనల్ అని చెప్తున్నారండి. చెరువు కింద భూమి అండి ఇది. చెరువు వాటర్ అయితే మనకి పుష్కలంగా వస్తుంది. ఈ సైట్కి దగ్గరలోనే మనకి చెరువు ఉంది, మీరు చూడవచ్చు వీడియోలో. ఈ సైట్కి దగ్గరలోనే చెరువు అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. సిమెంట్ రోడ్డుకి రెండో బిట్ అండి. సిమెంట్ రోడ్ నుండి ఒక 20 సెంట్లు దాటిన తర్వాత ఉంటుంది వితౌట్ రోడ్డు. సిమెంట్ రోడ్డుకి ఒక 20 సెంట్లు మధ్యలో ఉంటుందండి. ఈ సైట్కి సిమెంట్ రోడ్డుకి మధ్యలో 20 సెంట్లు భూమి అనేది ఉంటుంది. సిమెంట్ రోడ్డుకి రెండో బిట్టు అని మనం చెప్పుకోవచ్చండి. చెరువు కింద భూమి సుమారుగా ఒక 4-5 ఎకరాల తర్వాత, సుమారుగా 4-5 ఎకరాల తర్వాత మనకి చెరువు ఉంటుందండి. ఈ సైట్కి మనకి 2 పంటలు పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. దగ్గరలో బోర్ కూడా ఉందండి. 2 పంటలు కూడా మనకి పుష్కలంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. 2 పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. దగ్గరలో బోర్లు ఉన్నాయండి. బోర్లతో పని అయితే ఏమీ ఉండదు. సాధ్యమైనంత వరకు బోర్ అనేది అవసరం రాదండి. ఇదంతా మనకి వాటర్ జోన్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. పుష్కలంగా మనకి ఈ తాటిపిండి హద్దులో 3 మడులు ఉంటాయండి. తాటిపిండి పైన ఒక మడి ఉంటుంది, ఇదేనండి మడి. మీరు మ్యాప్లో చూడవచ్చు క్లియర్గా. మీకు వీడియో స్టార్టింగ్లోనే మ్యాప్ని మీరు గమనించినట్లయితే మనకి సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు అర్థమవుతుందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో జెన్యూన్ వీడియోసే ఉంటాయండి. ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. సాయిల్ మీరు చూడవచ్చు, చాలా మంచి సాయిల్. మనకి అన్ని పంటలు పండుతాయండి. ఈ సాయిల్లో మనకి అన్ని పంటలు పుష్కలంగా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. తారు రోడ్డుకి రెండవ బిట్ అండి. మీరు వీడియోలో చూస్తున్నారు ఈ కొబ్బరి చెట్లు ఉన్న బిట్ అండి. తర్వాత ఈ తాటిపెండును ఆనుకొని ఒక 3 బిట్లు ఉంటాయి. మొత్తం ఎకరా 30 సెంట్లు వస్తుంది. సెంటు ధర వచ్చి 35,000 ఫైనల్ చెప్తున్నారండి. మనకి మీరు చూడవచ్చు ఇవన్నీ పశువుల పాకలకు సంబంధించిన షెడ్లు అండి. మీరు వీడియోలో చూసినవన్నీ. కాలువ మనకి చెరువు కాలువ అండి ఇది. 2 పంటలకి కూడా మనకి పుష్కలంగా చెరువు కాలువ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఆ చెరువులోకి వాటర్ అనేది మనకి రైవాడ జలాశయం నుండి వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. తార్ రోడ్డుకి సిమెంట్ రోడ్డుకి రెండవ బిట్టు, మధ్యలో 20 సెంట్లు బిట్టు ఉంటుందండి. 20 సెంట్లు బిట్టు దాటిన తర్వాత మనకి ఏవైతే మనం చూసామో ఇంతవరకు ఎకరా 30 సెంట్లకు సంబంధించిన భూమి అనేది మనం చూసామండి. ఈ సిమెంట్ రోడ్ నుంచి కేవలం మధ్యలో 20 సెంట్